8వ తారీఖు రోజు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. మ్యూటేషన్ కోసం మనం వాళ్ళు పిలవగానే విచారణ కోసం రావడం జరిగింది. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పడం జరిగింది. దీని వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఏంటంటే అలా పెద్ద సారాంశం కూడా ఉన్నది లేదు, చిన్న విషయం. కానీ దాన్ని పెద్దగా చూసి కావాలని కొద్దిగా ఏదో మనం బలంగా తిరుగుతున్నాం అని చెప్పి ఆలోచనతోటో లేకపోతే వేరే రకమైన ఆలోచనతోటో విచారణ పిలవడం జరిగింది. అలా చేసిన పెద్ద తప్పితే మనకు సంబంధం లేని విషయాలు అవి. అది ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారితో ఏదో మాట్లాడినని చెప్పి ఫోన్లో 2 నెంబర్లు వచ్చినాయని చెప్పి ఆలోచనతో అది పిలిచారు. ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు కానీ ఆ నెంబర్లు ఉన్న వ్యక్తులు కూడా గతంలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, కొందరు ఆ 2 వ్యక్తులు కూడా రాజకీయ సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళు నాకు దగ్గర మిత్రులు, వాళ్ళు ఎలాంటి రాజకీయ కోణంలో మనం పెట్టింది కాదు. అది ఆ ఉన్న వాస్తవం కూడా ఎందుకు వచ్చిన నెంబర్లో ఆఫీసర్ ఎందుకు మాట్లాడి మీతో అన్నప్పుడు క్యాజువల్గా మాట్లాడుతున్న నెంబర్ కావాలన్నప్పుడు పక్కన ఉన్న మిత్రులతో ఎవరైనా పబ్లిక్లో ప్రచారం సందర్భంగా మరి ఆ నెంబర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినట్టుంది. వాళ్ళు నాకు దగ్గర కావాల్సిన మిత్రులు. నా కాన్సెప్ట్ అందరూ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను, 6 సంది టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కాబట్టి చాలామంది నాకు 20 రాజకీయాలు ఉన్నప్పుడు అందరితో నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు ఎవరితోటి శత్రుత్వం లేదు. నేను వేరే రకం ఆలోచన కాదు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అడిగినప్పుడు ఆ నెంబర్లు ఇచ్చాను చెప్పడం జరిగింది. మునుగోడు ఎన్నికల సమయంలో వేముల వీరేశం అనుచరులు ఫోన్ నెంబర్స్ మీరు ఇచ్చి ట్యాప్ చేయించారనేది ప్రధానంగా అభియోగం. వాటికి సంబంధించి అక్కడ అధికారులు అడిగింది ఏమడిగారు, అక్కడ ఆన్సర్ సరిగా చెప్పినా మీరు వివిధ రకాల అధికారులు ఏమడిగారు అదే చెప్తున్నా కదా. తిరుపతి గారితో మీరు కాల్లో మాట్లాడడం మీరు వైరల్ చేశారు. ఆ సందర్భంలో ఒక కాల్ మాట్లాడే మాట వాస్తవం తను చేసిన సందర్భం నేను కూడా తనతో మాట్లాడిన మాట వాస్తవం. పబ్లిక్లోకి ఇట్లా ప్రచారంలో ఉన్నాం. ఆయన ఏమంటే పబ్లిక్ ప్రచారం ఎలా ఉంది, బాగుందని అడిగిన మాట వాస్తవం. బాగుందని చెప్పినాం. ఆయనకు తెలిసిన వాళ్ళ పర్సన్ ఎవరో నెంబర్లు అడిగినట్ట, అది నాకు ఐడియా లేకుంటే పక్కనే ఉన్న నా మిత్రులతో బిజీ ఉన్నా కాబట్టి ఆ మిత్రులు చెప్పమంటే వాళ్ళు ఎవరైనా మా అమౌంట్ ఉన్న ఫాలోవర్స్ మెసేజ్ చేయడం జరిగింది. ఎందుకు అడిగినా అని చెప్పి మళ్ళీ ఫర్దర్గా ఫోన్లో మాట్లాడడం జరిగింది. అంత తప్ప వేరే ఏం లేదు. ఎవరి నెంబర్లు ఇచ్చారు? మదన్ రెడ్డి అనే సోదరుడు, ఆయన వ్యాపారం చేసుకుంటాడు. రాజు అనే అబ్బాయి కూడా పెదకాపర్తి విలేజ్, మదన్ రెడ్డి నగరికల్, వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్లో ఉంటారు. కొద్ది కాలంలో నాకు కూడా కలిసి వాళ్ళకి ఎలాంటి రాజకీయ సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు, నాకు కూడా మిత్రులే వాళ్ళు. నాకు ఎలాంటి వాళ్ళు వేరే ఉద్దేశం కాదు. మరి అధికారులు ఏ కారణంతో అడిగారో నాకు సంబంధం లేని విషయం. మళ్ళీ రమ్మన్నారండి విచారణకి? మళ్ళీ రమ్మన్నారా? వాళ్ళు మళ్ళీ రమ్మన్నప్పుడు మళ్ళీ వస్తాం. మీతో పాటు ఎవరికి నోటీసులు ఇవ్వలేదు, ఎవరికి సంబంధం లేదు, ఎవరికి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇస్తే మీకు తెలిస్తే అంటే మీ ఎమ్మెల్యే కూడా కామెంట్ చేసిండు, అసలు లింగయ్యకి ఏం సంబంధం లేదు, ప్రభాకర్ రావు గండు పెట్టి బెదిరించి నన్ను కేటీఆర్ చేపించింది ఇదంతా అని చెప్పి చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు వీరేశం ఇప్పుడే మాట్లాడిండు, మీకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ లో, మిమ్మల్ని కాకుండా కేటీఆర్ ఇదంతా చేయించాడు అనేది ఆయన కామెంట్. ఆయన గురించి పెద్దగా మాట్లాడు, ఎందుకంటే ఏదో చెప్తే వాస్తవాలు ఉన్నాయి. రాజకీయంగా ఎక్స్పోజింగ్ కావాలనుకుంటే చాలామంది ఉంటారు. మీడియా మీద వస్తే అవాస్తవాలు సృష్టించి అభూత కల్పన చేసుకుంటే ముఖ్యమంత్రి దగ్గర ఏమైనా మార్పులు కొట్టేయచ్చు అని చెప్పుకుంటారు చాలామంది అంటారు. వాళ్ళు కేటీఆర్ లెవెల్ మార్పు. గతంలో ఏ పార్టీలో పనిచేసిండు? కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళ క్రితం 1 ఏళ్ళ క్రితం టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కదా. ఆ రోజు కేసీఆర్ గొప్ప నాయకుడు చెప్పింది మీరే కదా, కేటీఆర్ గొప్ప నాయకుడు చెప్పింది. ఒక ఏడాదిని ఇంత తేడా వస్తుందా? అందుకనే కొంతమంది మీడియాని చూస్తే సిగం వస్తుంటుంది. వాళ్ళకి ఎక్స్పోజింగ్ కావాలి, మార్పులు కొట్టాలని మాట్లాడతారు. వాళ్ళ గురించి నేను మాట్లాడాను. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నా స్టేట్మెంట్ చెప్పాను, వాళ్ళు రికార్డ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు విచారణ పిలిచినా మళ్ళీ ఎప్పుడైనా నేను వస్తాను. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులం, విన్నారా? వాళ్ళు ఎప్పుడు పిలిచినా మళ్ళీ వస్తాం, న్యాయస్థానం చూసుకుంటాం. అంటే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసిన సమయంలో ఏమన్నా మీ ముందు ఏమన్నా ఆధారాలు చూపించారా? మీరు ఈ టైంలో కాల్స్ మాట్లాడారు కదా? వాళ్ళు ఆధారం లేకుండా మాట్లాడరు కదా. ఏదో ఆధారం పెట్టుకుని నన్ను విచారణ పిలిచారు. ఆ విచారణలో నేను ఉన్న వాస్తవం చెప్పడం జరిగింది. వాళ్ళకి అవసరం